రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. పరమాత్ముడు ఈ శ్లోకములో అంటున్నాడు, ఏ మానవుని మనస్సులో ప్రశాంతత నిలుస్తుందో అటువంటి మానవుని యొక్క సమస్త దుఃఖములు కూడా తొలగిపోతాయి. మనస్సుకి మనశ్శాంతి కలగాలి అంటే సాధన ద్వారా అంతఃకరణాన్ని వశము చేసుకుంటే మానవుని మనస్సు నుండి రాగద్వేషాలు తొలగి ఇంద్రియ సంపర్కము విషయార్థాలతో జరుగుతున్నప్పటికీ కూడా మనస్సుకు శాంతి కలుగుతుంది. దీనిని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి? అంతఃకరణమే అంటే బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారముల సమూహమే మానవుని యొక్క అశాంతికి కారణము. మనస్సులో కలిగిన ప్రశాంతత ద్వారా దుఃఖములు తొలగి ఎటువంటి వికార ప్రభావాలు లేకుండా సంపూర్ణ ధ్యానాన్ని ఆత్మయందు నిలపగలిగిన వ్యక్తిని కర్మయోగి అంటారు. అటువంటి కర్మయోగి యొక్క బుద్ధి కామవాంఛల నుండి తొలగి ఆ పరమాత్మయందే స్థిరముగా ఉండును.